వారు మేడం భయ అమ్మ తోడిపోయా భయ వారి సినిమాలో ఎన్టీఆర్ అన్న ఒక పక్క, హృతిక్ రోషన్ అన్న ఇంకో పక్క, స్పైడర్ మ్యాను, సూపర్ మ్యాను, బ్యాట్స్ మ్యాను, హనుమాన్ అన్ని సినిమాల్ని క్రాచ్ చేశారు భయ. రయ్యా 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 ఏ మ్యాన్, స్టీల్ మ్యాను, ఐరన్ మ్యాను, ప్లాస్టిక్ మ్యాన్ అనుకో, ఏదన్నా అనుకో, ఏ మ్యాన్ అని అనుకో, పాప ఏది భయ ఫైట్లో గాల్లోనే ఎగిసి తన్నుకొని ట్రైన్ మీద గాల్లోనే, ఫైట్ మీద గాల్లోనే, ఆఖరికి నేలల్లో పడవల్లో కూడా గాల్లోనే ఫైట్లు, అన్ని గాల్లోనే ఉన్నాయి, డైలాగులు గాల్లోనే, సాంగ్స్ గాల్లోనే, యాక్టింగ్ స్టోరీ గాల్లోనే. ఇది ఒక గాలి సినిమా పోయా. హైలైట్ అదిరిపోయింది, అదే సినిమా మాత్రం అదిరిపోయింది భయ. స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ అన్ని క్రాచ్ చేసింది అంతే. సినిమాలో ఒక పక్క హృతిక్ రోషన్ అన్న, ఎన్టీఆర్ అన్న ఇద్దరు కొట్లాడుకుంటుంటే అబ్బా ఈ కొట్లాడుకుంటూ నాకైతే వాళ్ళ ఫ్రెండ్స్ భయ, బెస్ట్ ఫ్రెండ్స్. దేశం కోసం వాళ్ళిద్దరూ త్యాగం చేస్తుంటే వాళ్ళ ప్రాణాల్లో ఫ్రెండ్షిప్ని కలిసి ఏమంటుందని క్యాన్సరా ఫ్రెండ్షిప్ని నరికి దేశం కోసం వాళ్ళు పడే తపన, ఆ బాధ అదే ఆపో. కాబట్టి వారి సినిమా మాత్రం పోయా. ఈ సినిమాలో ఎన్టీఆర్ అన్న, హృతిక్ రోషన్ అన్న ఇద్దరు ఎక్కడ తగ్గల. ఇద్దరికి ఫైటుల్లో కానీ, డ్యాన్సుల్లో కానీ, డైలాగుల్లో కానీ, యాక్టింగ్లో కానీ. ఏది మేడం హీరోయిన్ మేడం, నాకు హీరోయిన్ కైరాత్వాని కీరకాయని కోసుకొని తినేద్దాం అనిపించింది భయ. ఏముంది భయ, పిగరు బిక్రీలో ఉంది భయ. ఎవరైనా పెళ్లి కానోళ్ళు ఎవరైనా ఈ సినిమాకి వస్తే పోయా పెళ్లి కానోళ్ళు ఈ సినిమాకి వచ్చారంటే ఖైరాత్ అయితే ప్రేమల పడ్డ ఖాయం వచ్చాయి. మీకు ఈ జమర పెళ్లిళ్ళు కావక రాత్రి కల్లో మీ ఖైరాత్ అని వస్తుంది. పెళ్ళైన వాళ్ళు వచ్చినా కూడా ఏముంది, కాసేపు చూస్తారు, కారిపోద్ది ఎక్కడ దాడా. చెప్పా కలెక్షన్ అయితే ఇప్పుడే చెప్తానా. వారి సినిమా ఎన్ని దేశాల్లో ఈ సినిమా తీశారో అంటే ఇంచుమించుగా ఈ వార్ 2 ఈ సినిమాని అన్ని దేశాలు తీసేశారు, అంటే కవర్ చేశారు అన్నమాట. అన్ని దేశాలు చెప్తున్నా ఎన్ని దేశాల్లో అయితే ఈ సినిమా తీశారో అన్ని దేశాల్లోనూ ఈ సినిమా 1000 కోట్లు 1,00,000 కోట్లు రావాలంతే, వస్తుందంతే, ఆడుతుందంతే, ఆడిస్తామంతే, ఆడబోతుందంతే. కాబట్టి ఖచ్చితంగా ఈ వార్ 2 సినిమాని ఎవరు ఇంకా ఆపలేరు, ఇంకా ఎవరు దీన్ని కొట్టలేరు, ఎవరు దీన్ని తెచ్చారు. స్టోరీ కూడా